దొంగ దొంగ వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదలండి. వదలం, సత్యం వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్నవాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు. 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 పెడతారా? ఏంటి అత్త కూతురా? ఈ గొట్టంగడెవడు? మొన్న చెప్పానే లైన్ ఇస్తున్నాను. ఇతనే. లైన్ క్లియర్ అయిందా? ఇతనిది అయిపోయింది. వీళ్ళమ్మ నాన్న బామ్మల లైన్లు క్లియర్ అవ్వలేదు. అసలు గొట్టంగడిది అయిపోయిందిగా, ఆ పెద్ద గొట్టంగడిది ఎవడు కావాలి? నాకు కావాలి. వాళ్ళ ముగ్గురు మా పెళ్లికి అంగీకరించి మా లైన్లోకి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. నువ్వు పెళ్లి చేసుకునేది, కాపురం చేయబోయేది ఇతంతో. వాళ్ళ అంగీకారం నీకెందుకు? వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్తే నన్ను కిరసనాయిల్ పోసు, గ్యాస్ లీక్ చేసు, మందు కలిపో చంపేస్తారు. అంచేత వాళ్ళు ఒప్పుకోవాలి, ఈ పెళ్లి జరగాలి. సరే, నీ కోరిక ప్రకారమే వాళ్ళని లైన్లోకి తెచ్చేస్తాను. ఆవేశపడగండి అన్నయ్య గారు, అది మీరనుకున్నంత సులభం కాదు. ఈ అప్పులప్పారావుకి సులభం కాదంటూ ఉందా? ఉంది. మా వాళ్ళ క్యారెక్టర్స్ మీకు తెలియవు. మా అమ్మ చిరంజీవికి పెద్ద ఫ్యాను. చిరు చిరు అని 3 సార్లు అనుకోకుండా చిరు తిండి కూడా తినదు. అసలు ఆవిడ ఇప్పుడు ఎక్కడుంటుందని మీ ఉద్దేశం? హౌస్ వైఫ్ కదా, హౌస్ లో ఉంటుంది. దెబ్బతినేసారు చూసారా? ఆవిడిప్పుడు చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ 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 హా చిక్ 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 చేలం చిక్ 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 హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపరీతా ఆపే వేట ఆడిట ఆట ఇస్తా కోట హా జీ గ్యాంగ్ గ్యాంగ్ బజాओ बैंग बैंग కిసుక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే, కిలాడి నక్కల బజారు కీడ్చే A1 గ్యాంగ్ మాదే. గ్యాంగ్ గ్యాంగ్ బజాओ बैंग बैंग గ్యాంగ్ లీడర్. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా పిట్టలకమనరా పుట్టలకమనరా లవాడమనానురా రాజా రాయితురా రాజా రాయితురా పని కాసుతా పని కాసుతా సగమామమ్మ సగమామమ్మ భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ టప్పు టప్పు టప్పోరి
కన్యాకుమారి టపు టపు టపోరిలా టక్కుట మర్రే టపు టపు టపోరి కన్యాకుమారి టపు టపు టపోరిలా టక్కుట మర్రే కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిదాలు సమ్మేళంగా. ఓ ఐ సీ, నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఆ? ఏమిటి మా అమ్మ నరికేస్తారా? అబ్బా, నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా. ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్లోకి తెస్తా. మా అమ్మని తెస్తే తేవచ్చుగానండి, మా నాన్నని తేవడం చాలా కష్టం అండి. ఏ, ఆయన బాలకృష్ణ ఫ్యానా? ఆయన ఇప్పటి మనిషి కాదండి బాబు, క్రీస్తు పూర్వం వాడు. ఆయన అప్పుడే పుట్టి అక్కడే సెటిల్ అయిపోయాడు. అను భ్రష్టురాల, సంగీతం అన్నది ఒక తపస్సు. జన్మ జన్మల సుకృతంతో కాని అది సిద్ధించదు. రససిద్ధి పొందిన మనిషి జీవితం హోస్, ఇంతేనా? మీ అమ్మను నరకటం కన్నా మీ నాన్న నరకటం చాలా ఈజీ. నెక్స్ట్, సోని. మీ కుక్క? కాదు, మా బామ్మ. బామ్మ సోనియా? అవును, ఆవిడ 100 ఏళ్ల తర్వాత పుట్టాల్సింది, కానీ 70 ఏళ్ల క్రితం పుట్టేసింది. అది ఆవిడ క్యారెక్టర్. చచ్చేంత చెవుడు ఉంది, అయినా ఆ సంగీతం వినడం మాత్రం మానదు. ఈ ముగ్గురిని నరకడం ఈ అప్పారావుకి ఆఫ్టర్ ఆల్. మీ పని మీద మీరుండండి, నా పని మీద నేను ఉంటాను. ఒరేయ్, ఈ విషయంలో నీకెందుకు హెల్ప్ చేయాలనిపిస్తోందిరా? అవునా? అయితే పద. చిరంజీవి